హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము రాగి పిండితో లడ్డూలు, అలాగే అందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూపిస్తాను. రాగి పిండి ఒక గ్లాసు, ఇది పావు గ్లాసు 250 ml, ఆ గ్లాస్ నిండా రాగి పిండి, అలాగే నువ్వులు, పల్లీలు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను నేను 3. మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. పల్లీలని వేయించి పెట్టుకున్నాను. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. డ్రై నట్స్ ఏమైనా వేసుకోవచ్చు మీరు, డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇక్కడ నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. పల్లీలు కూడా పొట్టు తీసుకుందాము. ఇప్పుడు రాగిపిండిని నేతిలో వేయించుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కడాయి పెట్టి 2 స్పూన్లన్నీ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇక్కడ నేను బాదాములు అలాగే జీడిపప్పు వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వేసుకోవచ్చు. ఇలా చిన్నగా చాప్ చేసుకుంటే మనం లడ్డు కట్టేటప్పుడు ఈజీ అవుతుంది. మరి పెద్దగా వేయకుండా ఇలా కట్ చేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల అన్నీ బాగా ఈవెన్గా వేగి మంచి రుచినిస్తుంది. వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనము వేరే ప్లేట్లో తీసుకుందాము. చూడండి, నెయ్యి కూడా అంతా అలాగే ఉంది, ఎక్కువ ఏం పోదు కదా మనకి. ఓవరాల్ ఈ లడ్డూలు చేసి నాకు 4 స్పూన్లు నెయ్యి పట్టింది అంతే. ఇదే నెయ్యిలోకి మనము ఇప్పుడు రాగిపిండి వేసుకొని వేయించుకుందాము. వేయించేటప్పుడు మనము మంటని తక్కువగా పెట్టుకోండి. సిమ్ నుంచి మీడియం లోపల మధ్యలో పెట్టుకుంటే బాగా వేగుతుంది. ఎక్కడ అడుగు మాడిపోకుండా నీట్గా వేయించుకోండి. ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ టోటల్ నేను 4 స్పూన్స్ ఓవరాల్గా లడ్డూలు చేసేకి. ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు. మెయిన్ నువ్వులు, శనగిత్తనాలండి, అదే పల్లీలు అన్నీ వేయడం వల్ల మంచి రుచినిస్తుంది. అలాగే చాలా ఆరోగ్యము. నెయ్యి కూడా వేడెక్కింది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు బాగా వేయించండి. కొంచెం వేగుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోండి. 15-20 నిమిషాలు మంచి వాసన వస్తుందండి. నేతిలో వేగి పిండి కూడా ఇలా కాకుండా అంత ముద్దగా అయిపోతుంది. అంతవరకు మీరు వేయించుకోవాలి. టైం అంతా మనం ఇక్కడ రాగిపిండి వేయించడానికే పడుతుంది. రాగిపిండి కూడా మంచిది కదా ఎండాకాలంకి. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసినాం కాబట్టి బాగా పిల్లలకి, పెద్దలకి అంతా బోన్స్ కూడా మంచి స్ట్రెంగ్త్ అండి. మీరు నువ్వులు కూడా వేస్తున్నాం కదా మనము. ఇలా బాగా వేయించుకోండి. అప్పుడే మీకు మంచి సువాసన వస్తుంది, తెలిసిపోతుంది. మీకు కావాలంటే ఈ టైంలో ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వేయించుకోవచ్చు. చాలా నాకు సరిపోతుంది. ఇలాగే వేయించుకొని అన్నీ ఇది చల్లారకి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పల్లీలంతా పొట్టు తీసి ఇలా చేసేసుకుంటే పొట్టు అంతా పడిపోతుంది. ఎక్కడ పొట్టు లేకుండా నీట్గా పల్లీల్ని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించితేనే బాగా రుచిగా ఉంటుంది లడ్డు తినేటప్పుడు. మనం హై ఫ్లేమ్లో ఏది చేయరాదు. చేస్తే ఇవి మాడిపోతాయి పైన, లోపల అలాగే పచ్చిగా ఉంటాయి. చూడండి, నేను 1 గ్లాస్ పిండి తీసుకున్నాను కాబట్టి రాగి పిండికి 1 గ్లాస్ పల్లీలు. ఇవి మీరు క్వాంటిటీ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అన్నీ ఈక్వల్గా వేసుకునే కూడా చాలా బాగుంటుంది. పల్లీల్ని మనము మిక్సీ జార్లో వేసి బరకగా పొడి కొట్టుకుందాము. బరకగా కొట్టుకోవడం వల్ల మనం లడ్డు తినేటప్పుడు బాగుంటుంది, టేస్టీగా. అలాగే నువ్వులు కూడా వేయించినానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా చటపట్లాడే వరకు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. నువ్వులు 1 గ్లాస్ తీసుకున్నాను, కొన్ని తక్కువ, పర్వాలేదు, నడుస్తుంది. పల్లీలు కూడా ఇలా మిక్సీకి వేసుకున్నాను. బరకగా వేసుకోండి, నైస్గా వేసుకోకుండా. వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అదే జార్లో నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. నేను సగం నువ్వులు అలాగే వేస్తున్నాను, తినేటప్పుడు బాగుంటుంది మనకి. ఈ సగంని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. అందులో ఆయిల్ అంతా వచ్చి మెత్తగా అయిపోయించడం ఎంత బాగా. ఇలా నేను చూపించిన విధంగా అన్నీ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మిక్సీ పట్టుకోండి. ఇవన్నీ మనం మిక్సీ పట్టే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగిపిండి కూడా చల్లారిపోతుంది. మీకు పాకం పట్టాలి అవి ఏమి అవసరం లేదండి, అంత ఈజీ. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ. బెల్లం కూడా ఒకే గ్లాస్ బెల్లం వేసుకోండి. బాగా కరెక్ట్ సరిపోతుంది తీపు. మీరు తిని చూసి కూడా రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు. దీనికేమి మనము ఇంత క్వాంటిటీ అని కరెక్ట్ నాకు 1 గ్లాస్ బెల్లం సరిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రాగిపిండి, ఇది కూడా చల్లారింది కదా, చూపిస్తున్నాను, చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 2 యాలక్కులు వేసుకుందాము. ముందు వేయించిన రాగిపిండి మాత్రం మిక్సీ పట్టుకుందాము. 2-3 యాలక్కులు వేసుకోండి, బాగుంటుంది. మరి ఎక్కువేం అవసరం లేదు. ఒక పావు క్వాంటిటీ చూడండి అంతా మిక్సీకి వేస్తే చూడండి, ఆయిల్ అంతా బాగా నెయ్యి అంతా ఇదయ్యి బాగుంటుంది. ఇప్పుడు మనము బెల్లం వేసుకుందాము. బెల్లం కూడా నేను ఈ గ్లాస్ నిండా, ఏ గ్లాస్తో మనం పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకుంటున్నాను.
కొన్ని బెల్లాలు తీయగా ఉంటాయి, కొంచెం సప్పగా ఉంటాయి కొన్ని. మీరు తీపి తిని చూసి వేసుకోవచ్చు. ఇది ఇంత తెలిసిపోతుంది, వంట చేస్తూ చేస్తూ ఐడియా వచ్చేస్తుంది. నేను ఈ మాత్రం బెల్లం తీసుకొని ముందుగా రాగిపిండిని మిక్సీ పట్టినాం కదా, యాలక్కులు రాగిపిండి. ఇప్పుడు అందులోకి సగం బెల్లం వేసి మిక్సీ పట్టుకుందాము. ఇంకా సగం పిండికి ఇంత మిగిలిన బెల్లం అంతా వేసేసుకుందాము. మనం అంతా ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, అదే ప్లేట్లకి రాగిపిండి బెల్లం ఇది మిక్స్చర్ ఇది మిక్సీకి వేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. బెల్లాన్ని బాగా దంచి పెట్టుకొని ఇలా పిండిలో వేస్తే బాగా మిక్సీ తిరుగుతుందని ఏం భయం లేదు, బాగా తిరిగిపోతుంది. ఈ మిగిలిన సగం ఉంది కదా రాగిపిండి, ఇది కూడా మిక్సీ జార్లో వేసి బెల్లం వేసి మిక్సీ పట్టేసుకున్నాను నేను. ఇప్పుడు అంతా ఒక ప్లేట్లో వేసి లడ్డూలు చుట్టుకోవడమే, అంతే, చాలా ఈజీ. అది చిన్న ప్లేట్ కదా, కాలేదని ఇందులో వేసి అంతా మిక్స్ చేసుకుందాం మనము. బెల్లం అంతా నువ్వులకి పల్లీలకి పట్టేలాగా. అలాగే ముందుగా నేతిలో వేయించి డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసి కలిపేయండి. మీకు డ్రై ఫ్రూట్స్ పల్లీలు ఏమి కానీ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇంతే క్వాంటిటీ అని ఏం పాకం పట్టే అవసరం లేదు కాబట్టి మనం ఇన్ని చూసుకొని చేస్తూ చేస్తూ ఐడియా వచ్చేస్తుంది. రాగిపిండి చాలా మంచిదండి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. నువ్వులు కూడా అంతే మంచిది. మీరు ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా, ఇలాంటివి చేసి ఈవినింగ్ ఒక లడ్డు ఇవ్వండి, తినేస్తే ఇంక అయిపోయి ఇంకేం అవసరం లేదు, మంచి ఆరోగ్యానికి. అందుకే నేను కొంచెం లేట్ అయ్యి వీడియోలు పెట్టినా, నేను అన్నీ తెచ్చిపెట్టి చూపిస్తాం మీకని చేస్తున్నానండి లడ్డూలు. ఆఫీస్ నుంచి వచ్చినచ్చి కూడా అందరూ ఒకటి తిన్నా కూడా బాగుంటుంది, ఏం బయట తిండిలు తినకుండా. ఈ టైపు ఇలా లడ్డూలు చుట్టుకోవడానికి వస్తూ ఉంది కదా, మీకు ఏమైనా ఇలా లడ్డు చుట్టుకోవడం రాకపోతే ఇంకొక స్పూన్ నెయ్యి కరగబెట్టి వేసి లడ్డు చుట్టుకోండి. ఇవన్నీ మీరు చేస్తూ చేస్తూ ఐడియా వచ్చేస్తుంది. ఎక్కువ నెయ్యి కూడా పట్టలేదని చెప్పినాను కదా, 4 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అనమాట ఓవరాల్గా. ఇంతే అండు, లడ్డు రెడీ అయిపోయింది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నువ్వులు కూడా బాగా దొరుకుతాయి, మనకు డీమార్ట్లో దొరుకుతాయి నువ్వులు, తెల్ల నువ్వులు, ఏం ఇసుక ఏమి ఉండదు, అంత క్లీన్ చేసి పెట్టింటారు. తెచ్చి చేసుకొని ఒక బాక్స్లో వేసి నెల రోజులైనా నిలువ ఉంటాయండి, ఏం కాదు. అన్ని రోజులు కూడా ఉన్నీళ్ళ పిల్లలు తినేస్తారు. చాలా టేస్టీ అండి, తప్పకుండా ట్రై చేయండి.